శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ భాగవత కథాసుధలు 24వ భాగానికి స్వాగతం సుస్వాగతం. సతీదేవి దేహత్యాగం చేసిన విషయాన్ని నారద మహాముని ద్వారా తెలుసుకున్న శివుడు సదాశివుడు ఉగ్రరూపుడైపోయాడు. అత్యంత కోపవంతుడైపోయాడు. రుద్రుడైపోయి ఆద్యుండుగ్రుడు నీలకంఠుడు ఇభదైత్యారాతిదష్టోష్ఠుడై ఆద్యద్భూరి మృగేంద్ర ఘోషమున భీమ ప్రక్రియన్నవ్వుచున్ విద్యుద్వహ్ని శిఖా సముచ్చయ రుచిన్ వెల్గొందు చెంచజ్జటన్ సజ్జక్రోధముతోడ పుచ్చి వైచిన్ ఇక్ష్మాచక్రమధ్యంబునన్. ఆ పరమశివుడు సదాశివుడు కానీ ఇప్పుడు రుద్రుడయ్యాడు. ఆ తొలిదైవం ఆ రుద్రుడు, ఆ నీలకంఠుడు, ఆ గజాసుర సంహారి పట్టలేని కోపంతో మునిపళ్లతో పెదవిని గట్టిగా కొరికాడు. మత్తుగొన్న సింహం వలె కఠోరంగా గర్జించాడు. అత్యంత భీకరంగా పగలబడి నవ్వాడు. మెరుపుల వంటి అగ్నికీలల పరంపరల కాంతితో ప్రకాశిస్తున్నట్టి, అప్పటి కోపతీవ్రతతో ఊగుతున్నట్టి ఒక జటను తీశారు. అది సర్రున పీకి భూమిపైన విసిరికొట్టారు. ఎప్పుడైతే రుద్రుడు, ఆ పరమశివుడు ఆ జటని భూమిపై కొట్టగానే ఆ జట నుంచి వీరభద్రుడు ఉద్భవించాడు. అది ఎలా అయిందో పోతన గారు చెప్తున్నారు. అభ్రం లిహాదభ్ర విభ్రమాభ్రమభ్రమ కృన్నీల దీర్ఘ శరీరమరన్ ప్రజ్వలజ్వలన దీప్త జ్వాలికాజాల జాజ్వల్యమాన కేశములు మెరయన్ చండ దిగ్వేదండ సుండాభదోర్దండ సాహసధృతిహేతి సంఘమొప్ప వీక్షణత్రయలోక వీక్షణద్యుతిలోక వీక్షణత్తతి దురినిరీక్షముగను క్రకచ కఠిన కరాళ దంష్ట్రలు వెలుంగ ఘన కపాలాస్తి వనమాలికెలను తనర అఖిలలోక భయంకరుడగుచు వీరభద్రుడు దయించే మారట రుద్రుడగుచు. పోతనామాచ్యుల వారు భాగవతాన్ని తినిగిస్తూ మొట్టమొదట్లో చెప్పారు, కొందరకు తెనుగు గుణమగును, కొందరకు సంస్కృతము గుణమగును, మరికొందరకు రెండును గుణమగును అని చెప్తూ ఆ సంస్కృతము తెలుగు ఇష్టమైన వాళ్ళకి విడివిడిగా కలిసి ఇష్టమైన వాళ్ళకి వాళ్ళని మెప్పించే విధంగా ఈ భాగవతాన్ని తినిగిస్తానని అప్పుడే చెప్పారు. ఆ పరంపరలోనే ఈ పద్యం పూర్ణంగా సంస్కృత భూయిష్టమైన పద్యం. అభ్రం లిహాదభ్ర విభ్రమాభ్రమభ్రమ కృన్నీల దీర్ఘ శరీరమరన్ ప్రజ్వలజ్వలన దీప్త జ్వాలికాజాల జాజ్వల్యమాన కేశములు మెరయ చండ దిగ్వేదండ సుండాభదోర్దండ సాహసధృతిహేతి సంగమొప్ప వీక్షణత్రయలోక వీక్షణద్యుతిలోక వీక్షణతతి దుర్నిరీక్షముగను క్రకచ కఠిన కరాళ దంష్ట్రలు వెలుంగ ఘన కపాలాస్తి వనమాలికలను తనర అఖిలలోక భయంకరుడగుచు వీరభద్రుడు దయించే మారట రుద్రుడగుచు. ఆ సందర్భానికి తగ్గట్టు ఆ శివుని కోపాన్ని, అక్కడ జరిగిన సంఘటనని దృష్టిలో పెట్టుకుని ఇటువంటి పదాలతోటి తెలుగులో వ్రాశారు పద్యాన్ని పోతనామాచ్యుల వారు. దీని భావం ఏమిటంటే, ఆ పరమశివుడు
జటలోంచి ఉద్భవించిన వాడు ఎలా ఉన్నాడంటే మహోన్నతంగా ఉన్నాడు. నిండుగా భారీగా ప్రయాణించే కారు మేఘంలా ఉన్నట్ట, నల్లటి మేఘంలాగా పొడవుగా ఉన్నాడు. అటువంటి నల్లటి నిలువెత్తు రూపంతో కణకణకణమండే నిప్పుమంటల వరుసల వెలుగులు ఒప్పుచున్న తలజొత్తుతో, ఆ జొత్తు ఎగురుతుంటే ఏదో నిప్పుమంటలుకి ఎగురుతున్నట్టున్నది. వేల ఆయుధాల ధారణతో ఎన్నో వేల ఆయుధాలు ధరించారు. భయం కొల్పే స్వరూపం. అష్టదిగ్గజాల తొండాల్లాంటి 1000 భుజదండాలున్నాయి. లోకుల కళ్ళకు మినుముట్లు కొలిపే లోకవీక్షణుడి అంటే సూర్యుని భగభగమండే ఎండ వంటి 3 కళ్ళతో, అంటే మధ్యాహ్నం సూర్యుడు ఎలా ఉంటాడు అటువంటి వేసవి కాలంలో మధ్యాహ్నం ఉన్న సూర్యుని తలుచుకుంటే అటువంటి ఎండలో ఎటువంటి భగభగ మండుతూ ఉంటాయో అటువంటి కళ్ళతోటి ఉన్నాడు. రంప పళ్ళలా పదునెక్కి ఉగ్రంగా ఉన్న కూరలు, పుచ్చెల దండలు, ఎముకల పేర్లు, ఆకులు పూలు వేసుకున్న తోలతో కలిపిన దండలు ఇవన్నీ వేసుకుని వీరభద్రుడు లోకభయంకరుడుగా మరొక శివుడుగా అవతరించాడు. అవతరించిన వెంటనే తండ్రి ఏమిటి ఆజ్ఞ అని శివుణ్ణి అడిగాడు. అడిగితే ఆ మహాశివుడు అన్నారు, నా సమస్త శూరగణానికి నువ్వు ఇప్పుడు సైన్యాధిపతివి. ఆ ఆధిపత్యంతో నువ్వు దక్షుడి యొక్క యజ్ఞ వాటికి వెళ్ళు. ఆ దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేయి, దక్షుణ్ణి చంపేయి. అక్కడ బ్రాహ్మణ తేజం ముందు నేను ఎక్కడ పనికి వస్తానని అనుకుంటావేమో. ఇప్పుడు నా అంశతోటి నువ్వు జన్మించావు గనక నీకు సాధ్యం కానిది ఏమీ లేదు. అప్పుడు ఆ వీరభద్రుడు పరమశివునికి ప్రదక్షిణం చేసి అడుగులు వేసుకుంటూ వెడుతున్నాడు. అడుగులు వేస్తుంటే భూమి కదులుతోందట. అటువంటి ఆయన నడుస్తుంటే ఆ కాలికొన్న మణిమంజీరాలు జళజళలు మోతలు పెట్టాయి. భయంకరమైన కాంతులు విజృంభిస్తున్నాయి. ఇవన్నీ తోటి పెద్ద వేగిరిపాటు గమనంతో పరిగెడుతున్నట్టు వెళ్ళాడు. ఎంతోమంది కూడా శివగణాలు కూడా వెళ్ళాయి. దీనంతటితోటి ఒక్కసారిగా ఆ దక్షుడి యొక్క యజ్ఞం సమీపం అంతా కలిపి పెద్ద పొగ కమ్ముకుంది. ఆ దక్షుడు ఒక్కసారి చూశాడు. ఏమిటి ఉత్తరం పక్కనే బూడిద వర్ణంగా అలుముకుంది చూశాడు. చిమ్మ చీకట్లాగా అయిపోయిందిట. అది కాలి ధూళిని అదిరిపోయారు. తెలివిని కోల్పోయారు ఆ సదస్యులంతా. ఇంత ధూళి పుట్టడానికి కారణం ఏమిటి? ప్రళయం నాటి విసురుగాలిలాగా వస్తుంది. ఈ సమయంలో వేచదు కదా. మరి చోరుల గుంపు వచ్చి పడే సమయమా? చండశాసనుడైనటువంటి ప్రాచీన బర్హిరాజు పరిపాలనలో దొంగల ముఠా దాడికి దిగే పనే కాదు కదా. మరి ఆలమందల గుంపులు వెనక్కి మళ్ళే సమయమా? ఇది గోధూళి వేళ కూడా కాదు. మరి ఇప్పుడు ఏం జరుగుతోంది అని అందరూ వణికిపోతున్నారు. దక్షుడు కూడా ఆలోచనలో పడిపోతున్నారు. ఈలోగా దక్షపత్ని, ఆమె పేరు ప్రసూతి మొదలుగా ఉన్న అక్కడ బ్రాహ్మణ స్త్రీలందరూ అక్కడ అనుకుంటున్నారు, ఆగ్రహించిన దక్షుడు తన సొంత బిడ్డతో పగ చాలదన్నట్లు శివునితో గొడవ పెట్టుకున్నాడు. ఆ పరమపురుషుడు ఎలాంటివాడంటే ప్రళయం ముంచుకొచ్చినప్పుడు పదునుగల తన త్రిశూలం తీసుకుని దాని మునలతో దిగ్గజాలన్నింటినీ గుచ్చుతాడు. అతి భీషణంగా కర్ణ కఠోరంగా ఉరుము గర్జిల్లినట్టు దిక్కులు బద్దలయ్యేటట్లు శివుడు అట్టహాసం చేస్తాడు. బెరపు పుట్టించేంత వెడల్పుగా విప్పిన కోరల దెబ్బలతో నక్షత్రరాశులన్నీ కిందకి జారుస్తాడు. చురుకైన భుజాదండాలకు అలంకారంగా తలతల కాంతులు విరజిమ్మే రకరకాల ఆయుధాలు ఉంటాయి. చాలా కోపంతో ఉంటాడు. ఆయన వస్తుంటే ప్రళయానికి మూలభూతుడై తాండవం కూడా చేస్తాడు. అట్టి దేవునిన్ త్రిపుర సంహారకునిన్ చంద్రశేఖరు సద్గుణ సాంద్రుని అభవు మనము రోషింపచేసిన మంగళములు పొందవచ్చునే పద్మగర్భునకైన. అలాంటి తాండవ శివుడు శ్రేష్ఠదేవుడు, త్రిపురాలను చుట్టుమెట్టినవాడు, మట్టుపెట్టినవాడు, చంద్రకళాధరుడు, సత్వవంతుడు, పుట్టువు లేనివాడు. అంతటి శివుని మనస్సుని
కోపింపచేస్తే మనం క్షేమంగా ఉండగలమా? చివరకు విధాత వల్ల కూడా అది సాధ్యం కాదు, ఇంకా మనమెంత అని వాళ్ళంతా తర్కించుకుంటున్నారు. ఆ సమయంలో వీరభద్రుడు సైన్యంతో వచ్చారు. నందీశ్వరుడు, చండీశ్వరుడు అందరూ కలిసి వచ్చారు. దక్షుడికి దడ పుట్టించే విధంగా వచ్చాడు లోపలికి. రకరకాల ఆయుధాలు చేపట్టారు. శివప్రమథగణం కూడా వికృతాకారాల్లో ఉన్నారు. చామన ఛాయ్ వాళ్ళు, పసిమి ఛాయ్ వాళ్ళు కొందరైతే, మరికొందరు పొట్టిగా ఉన్నారు, కొందరి మొసలి కడుపుల వలె బాణ కడుపుతో ఉన్నారట, ఇంకొందరు మొసలి ముఖం వంటి ముఖంతో ఉన్నారు. వీళ్ళంతా దక్షయజ్ఞ వాటికలోకి ఉరుకుతూ దాదాపుగా ఆ యాగస్థలం చుట్టూ ఉన్న కంచెలు, నడవలు, ఇళ్ల భాగాలు అస్తవ్యస్తం చేసేశారు. కొందరు ప్రధాన యాగగృహం వెన్నుగాడిని తన్నేశారు. కొందరు ధర్మగేహినులుండే పాకను, సభ తీర్చే పాకను, అగ్నివహులైన ఋత్విక్కులుండే పాకను, యాగ యజమానుండే ఇల్లుంటే పాకను, వంటశాలను అన్నీ కూల్చిపడేశారు. కొందరు యాగపాత్రలను, వహులను, ఆ అగ్నిలను కూడా పాడు చేసేశారు. ఇలాగా ఎక్కడ చూసినా సరే ధ్వంసం ధ్వంసం ధ్వంసం. అప్పుడు వీరభద్రుడు వచ్చాడు. వచ్చి భృగు మహర్షిని మణిమంతుడు, దక్షుణ్ణి వీరభద్రుడు, పూషుణ్ణి చండీసుడు, భగముని నందీశ్వరుడు వాళ్ళందరినీ నిర్బంధించారు. ఇలాగున సభ్యుల, దేవతల, ఋత్విక్కుల వర్గాల వైపుకి రాళ్ళు విసిరి మోకాళ్లతో కుమ్మి గొప్ప భయంకరమైన సందర్భాన్ని అక్కడ సృష్టించారు. ఆ యాగవాటికను దక్షుడు శివుణ్ణి తిట్టిపోసాడప్పుడు ఆ యాగవాటికలో ఇదివరకు అప్పుడు కనుసైగ చేసేట భగుడు. ఇప్పుడు నందీశ్వరుడు కోపంతో వెళ్ళి ఆ భగుడు యొక్క 2 కళ్ళు పెరికేశాడు. తర్వాత దక్షుడు శివుణ్ణి దూషించినప్పుడు పూషుడు అనేవాడు పళ్ళికిలిస్తూ నవ్వాట. ఆ కారణంగా ఇప్పుడు ఆ కళింగ దేశపు రాజు దంతవక్తుడి దంతాలు బలరాముడు కుతుకం కొద్దీ రాలగొట్టిన విధంగా ఆ పూషుడి దంతాలను చండీసుడు ఊడపీకేశాడు. దక్షుడు ధర్మం తప్పి ఆనాటి కొలువులో శివుని నిందించినప్పుడు భృగుముని మీసం గెడ్డం మెలిపెడుతూ నవ్వేట. ఆ ద్వేషంతో వీరభద్రుడు ఆ మీసం గెడ్డం మెలితిప్పి పెరికి పడేశాడు. ఇప్పుడు దక్షుడి దగ్గరికి వెళ్ళాడు వీరభద్రుడు. వెళ్ళి అతుల దర్భోద్ధతుండై వీరభద్రుడు గైకొన దక్షు వక్షంబునంద్రొక్కి ఘనసిత ధారాసికొని మేను ఒడిచియు మంత్ర సమన్విత మహిత శస్త్రజాలా వినిర్భిన్న చర్మంబుగల దక్షున్ చంపగాలేక విస్మయమునొంది తద్వధోపాయంబుతన చిత్తమ్మునంజూచి కంఠ నిష్పీడన గతి తలచి మస్తకమును ద్రుంచి అంచితామర్షణమున దక్షిణానలమున వేల్చే తదనుచరుడు హర్షమును పొంద అచ్చటి బ్రాహ్మణ జనంబు ఆత్మలను జాల దుఃఖంబులందుచుండా. ఆ వీరభద్రుడు ప్రచండుడై దక్షుణ్ణి అధీనంలోకి తీసుకుని అతడి ఉదర భాగాన్ని తన కాలితో తొక్కిపెట్టాడు. పదునై చేరిన కొనలు గల కత్తి పట్టుకుని ఒళ్ళంతా గాయపరిచాడు. మంత్రపూతమైన శస్త్రశక్తితో దక్షుడి చర్మం ఎక్కడా చేల్చబడలేదు. దానికి వీరభద్రుడు ఎంతో విభ్రాంతి పొందాడు. అతన్ని చంపే ఉపాయం మనస్సును యోచించుకున్నాడు. గొంతు నిలిమి చంపే మార్గం తట్టింది. అంతే దక్షుడు తలకాయ తెగిపడేలా నరికేశాడు. కోపం ఆపుకోలేక ఆ దక్షిణాగ్నికి ఆ తలని ఆహుతి చేశాడు. ఆ వీరభద్రుడి పరివారం ఎగిరి గంతులేసింది. అక్కడే ఉన్న బ్రాహ్మణులంతా లోపల కుమిలిపోతూ ఉండగా వీరభద్రుడు ఆ దక్షుడి యొక్క యజ్ఞాన్ని ధ్వంసం చేసి దక్షుణ్ణి వధించి కైలాసానికి తిరిగిపోయాడు. ఆ తరువాత జరిగే సంఘటన గురించి వచ్చే భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.